వరల్డ్ హంగర్ డే సందర్భంగా భారతదేశం మరియు జాంబియా దేశాలలో ప్రతిరోజు సుమారు 70,000 భోజనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది మలబార్. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో మొత్తం 2.50 కోట్ల భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది మలబార్. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 2025 మే 28వ తేదీన రోజుకు సగటు 4,100 మంది భోజనాలు అందించాలనే లక్ష్యంతో మలబార్ గ్రూప్స్ హంగరీ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ విచ్చేసి తిరుపతి మలబార్ గోల్డెన్ డైమండ్స్ స్టోర్ వద్ద ఈ మిషన్ను ప్రారంభించారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం ప్రారంభించినప్పటి నుండి గత 3 ఏళ్లలో 2.5 కోట్ల భోజనాలు నిరుపేదలకు అందించబడ్డాయని తెలిపారు. తమ వార్షిక సిఎస్ఆర్ బడ్జెట్లో 60% నిధులను నిరుపేదల ఆకలి తీర్చడం మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల కోసం మలబార్ గ్రూప్స్ కేటాయించిందని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే మలబార్ గ్రూప్స్ నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలిపారు. మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మా శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబమని తెలిపారు. మా వంతు కృషి మేం చేస్తున్నప్పుడు ఈ మిషన్లో మరికొన్ని సంస్థలు చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చునని ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 295 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారని తెలుస్తుందని, దీనిపై తక్షణ చర్య ఎంతో అవసరమని, ఈ ఆవశ్యకతే హంగర్ ఫ్రీ వరల్డ్ పథకం కింద మేము నిర్వహిస్తున్న భోజన పంపిణీ ప్రయత్నాలను నడిపిస్తుందని తెలిపారు. ఆహార పంపిణీతో పాటు సుస్థిరమైన మార్పును సాధించే దిశగా ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగులను సృష్టించడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి సమిష్టి ప్రయత్నాలు ఈ సమయంలో ఎంతో అవసరమని అన్నారు. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం భారత్ మరియు జాంబియా దేశాలలో ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయబడుతుందని తెలిపారు. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టు నిర్వహణకు ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వంటశాలలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. శిక్షణ పొందిన వంటల నిపుణులు మరియు పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించే సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. విద్య మరియు సామాజిక సంక్షేమ పథకం కింద భారతదేశ వ్యాప్తంగా 716 మైక్రో లెర్నింగ్ సెంటర్లు స్థాపించి మలబార్ గ్రూప్స్ వీటి ద్వారా వీధి బాలలకు ప్రాథమిక విద్య మరియు పోషక ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు. 32,000 మందికి పైగా పిల్లలు ఈ సెంటర్లో చేరగా 9,000 మంది బాలలు అధికారికంగా నిర్వహించే పాఠశాలల్లో చేర్పించబడ్డారని తెలిపారు. థోనల్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్వహించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా సుమారు 1,14,000 మంది బాలికలకు వారి విద్యాభ్యాసానికి మద్దతుగా స్కాలర్షిప్లు మంజూరు చేయబడుతున్నాయని తెలిపారు. Media friends and my dear colleagues, Malabar Group of Companies under its CSR initiative, Malabar Charitable Trust, is established in 1999 at Calicut and actively involves different CSR activities. Today is World Hunger Day and Hunger Free World is also an initiative from Malabar Group of Companies. 310 crores rupees for all CSR activities across 20 states in India. CSR activities announcement is going to happen. I am welcoming our chief guest for the announcement. వీళ్ళకి నిజంగా వాళ్ళకు అసలు చిన్న భోజనాలు కూడా లేని వాళ్ళకి అలాంటి అన్నదానం చేస్తున్నారు కాబట్టి చాలా అందరికీ ధన్యవాదాలు. మలబార్ గోల్డ్ అండ్ సిఎస్ఆర్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోవడం లేదు, ఎందుకంటే ఈరోజు మాకు నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమం ఉంది కాబట్టి నేను చాలా కార్యక్రమంలో పాల్గొన్నాను. కాబట్టి దీనికి ఆహ్వానించిన మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.